ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన భవానీ నగర్ రోడ్ నెంబర్ 15లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి మా పర్మిషన్ సహకారంతో ఇక్కడ ఏదైతే రోడ్ నెంబర్ 15 ఉందో ఈ డ్రైనేజ్ సమస్య గత 10 సంవత్సరాల నుంచి పట్టించుకునే పాపాన పోలేదు. అదేవిధంగా ఈ సమస్యని వెంటనే ఈ కాలనీ వాసులు మాకు తెలియజేస్తే మా అధ్యక్షులు కానీ మా కాంగ్రెస్ పార్టీ లీడర్ తెలియంగా వెంబడే మేము పర్మిషన్ దృష్టికి తీసుకెళ్ళాము. దానికి పర్మిషన్ వెంబడే మాకు హామీ ఇచ్చి దీన్ని ఇమీడియట్లీ పని స్టార్ట్ అయ్యే విధంగా నిధులు 13,50,000 నిధులు ఏదైతే మంజూరు చేశారో ఈ డ్రైనేజ్కి దీనికి బస్సు వాసులందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా గత 10 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి పనులు మల్లాపూర్లో చాలా చక్కచక్క జరుగుతున్నాయి. దానికి అందరూ బస్సువాసులతో పాటు మల్లాపూర్లో ఉన్న వ్యక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్నా సరే మీరు పిలిచిన వెంటనే మీ అందరూ వచ్చి పని చేస్తున్నారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే ఇప్పుడు ఏవైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మ్యాండేటరీ ఇవ్వడానికి. అందుకే నేను ఏం తెలియజేస్తున్నా అంటే ప్రజలందరికీ మీరు ఒక్కసారి గమనించండి. ఇప్పుడు ఏవైతే 2.5 సంవత్సరాల నుంచి మేము చేసే అభివృద్ధి పనులు ఉన్నాయో మల్లాపూర్ బస్సులలో కానీ ఈ కాలనీలలో కానీ డ్రైనేజ్ కానీ రోడ్ కానీ లైట్లు కానీ ప్రతిదీ వెంటనే మా రేవంత్ అన్న సహకారం పర్మిషన్ సహకారంతో పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా నేను మన బస్సు వాసులకు ఏం తెలియజేస్తున్నా అంటే మీరు ఒక్కసారి గమనించాలి. ఎందుకంటే ఈ సమస్య ఇదే సమస్య చాలాసార్లు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము దీన్ని తీసుకెళ్తే వాళ్ళు అసలు సాగనీయలేదు ఈ పని. అదేవిధంగా ఇవాళ బస్సువాసుల సంతోషం వాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తే తెలుస్తుంది. అందుకే నేను ఏమంటా అంటే దయచేసి అందరూ కూడా గమనించండి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న ప్రజాపాలనలో ఏవైతే ఈ పనులు జరుగుతున్నాయో ఇవన్నీ గుర్తుంచుకొని రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఘన విజయంగా ఈ పార్టీని కానీ మమ్మల్ని కానీ ఘన విజయంగా ఏదైతే 2 డివిజన్లు ఉన్నాయో జెండా ఎగిరేసే విధంగా మీరందరూ సహకరించాలని తెలియజేస్తూ మీడియా మిత్రులకు అదేవిధంగా మా డివిజన్ తరఫున రేవంత్ అన్న గారికి, మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, వజ్రేష్ అన్న గారికి, అదే పరమేశ్వర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.